దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం తండ్రి. ఆకాశంలో ఉన్న మా తండ్రి, ఈరోజు ఈ సమయం నువ్వు ఇచ్చిన సమయం తండ్రి, 21వ తారీఖు 1వ నెల. స్తోత్రం ప్రభువ. 2025 సంవత్సరంలో మమ్మలను ఉదయకాలం వరకు సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. ప్రాణం పోసేంతగా మానవులను ప్రేమించావు, కానీ మానవులమైన మేము అర్థం చేసుకోలేకపోతున్నాం తండ్రి. నీ ప్రేమను, నీ ఆలోచన, నీ క్రియలు ప్రతి మానవ హృదయంలో జరిగిస్తావు నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏమంటాండి ఇక్కడ భూరాజులు, ఇక్కడ భూరాజుల గురించి చెప్తాడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. విరోధముగా దేవునికి సృష్టించిన సృష్టికర్తకు విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇప్పుడు ఎందుకంటే దేవుడు ఇంత మంచి జీవితం ఇచ్చాడు ప్రతి మానవునికి. ఈ జీవితాన్ని ఏం చెప్తాడు? దేవునికి విరోధముగా నిలబడతాడట. దేవునికి విరోధముగా నిలబడేవాళ్ళు ఆకాశం ఇప్పుడు ఏమంటాడు? విరోధముగా భూరాజులు, రాజులకు ఎట్లాగో గర్వే ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఎందుకంటే పదవులు ఉన్నాయని. మరి ప్రాణం అనే విలువ అయితే అంతే కదా. రాజుకు ఉన్న ప్రాణం విలువ అడుక్కొని తినే అటువంటి వ్యక్తికి అదే ప్రాణం విలువ. రాజుకి ఇచ్చింది దేవుడే, సృష్టించిన సృష్టికర్తే. అడుక్కొని తినే వ్యక్తిని సృష్టించింది సృష్టికర్తే. మరి ఇద్దరి ప్రాణం ఒక్కటే కదా. రక్షణ ఒక్కటే, ప్రాణం ఒక్కటే, దేహం ఒక్కటే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, నీరు ఒక్కటే, వేడి ఒక్కటే. అన్నీ ఒక్కొక్కటిగా ఉంటే గర్వం విరోధముగా నిలువబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. వీళ్ళు ఎక్కడ నిలబడతారు? విరోధముగా నిలబడతారట. విరోధం అంటే విరుద్ధం. దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటలను అపహసించడం. వీళ్ళు దేవుడు కనబడతాడా, దేవుడు చెప్తాడా, దేవుడు వింటాడా, దేవుడు ఎక్కడ కనబడితే నాకు చూపెట్టు, అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు. ఇంకా నవ్వుచున్న ఎక్కడ ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. విరోధంగా నిలబడడం, విరుద్ధంగా మాట్లాడడం, మళ్ళీ ఏలికలు లేకుండా ఆలోచన చేస్తాను. ఏలికలు రెఫరెన్స్ బైబిల్లో ఒక మాట చూద్దాం. రెఫరెన్స్ బైబిల్ ఏముంటుంది అనేది చూద్దాం. ఇర్మియా మార్కు సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మన స్వాస్థ్యమగును, మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. మానవులు ఎప్పుడు వారసుడు వచ్చిండు, వారసుడిని చంపితే ఈ ఆస్తి అంతా మనకే అవుతుందని ఇప్పుడు ఆలోచించే వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఆస్తులు ఏమైనా పట్టుకొని పోయేటిగా, వచ్చినప్పుడు తెచ్చినా మన వారసుని ఎందుకు చంపాలని ఆలోచన చేశారు మానవులు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మార్కు సువార్త, అయితే ఆ కాపులు ఇతడు వారసుడు,
అతన్ని చంపుదము రండి, అప్పుడు స్వా స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. ఏమైనా ఆస్తులు, ఇప్పటికీ ఆస్తి తగాదాలు. ఒక అన్నదమ్ములలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, తమ్ముడు చస్తే నాకస్తుంది, అన్న చస్తే నాకస్తుంది ఆస్తి అనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకంటే తమ్ముని ఆస్తి అన్నకు కావాలి, అన్న ఆస్తి తమ్ముడికి కావాలి. ఎందుకు కావాలి మరి? వీళ్ళు సృష్టించారా? ఇటువంటి ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. జరిగేటి అనేకమైన దేవునికి వ్యతిరేకమైన పదాలు. మొత్తం నేనే చెప్పాలి, నేనే గర్వంతో మాట్లాడాలి, నేనే అనే అహంకారం, నేననే గర్వం. ఎందుకు? నువ్వు, నీ ప్రాణం, నా ప్రాణం, అందరి ప్రాణాల విలువ ఒక్కటే కదా దేవుడు చెప్పింది. ఎవరి ప్రాణం తక్కువ కాదు కదా. దేవుడు తయారు చేశాడు కదా. దేవుడు తయారు చేసి జీవం ఊదాడు కదా. నువ్వు తయారు చేసిన మానవుడా? ఏ సేవకుడైనా తయారు చేశాడా మానవుని? ఏ సేవకుడైనా తయారు చేశాడా? చంపుదము రండి. ఏమైనా దేవుని సృష్టించిన సృష్టికర్తకు విరుద్ధం మానవుడు ఎప్పుడు. ఇదంతా నేనే చెప్పాలి, నేను చెప్తేనే అందరూ వినాలి. నువ్వెందుకు చెప్పాలి? ఇంకా వేరే వ్యక్తి చెప్పద్దా? నీలో ఉన్న ప్రాణానికి అతనిలో ఉన్న ప్రాణానికి విలువ ఒక్కటే కదా. రక్షణ ఒక్కటే కదా. రక్షణ ఒక్కటే అని చెప్పిండు కదా. నేననే గర్వం తీసేసుకోవాలి ప్రతి మానవుడు. నేననే గర్వం తీసేసుకోకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అయితే కాపులు ఏం చేసిండ్రు? చంపాలి, వారసుడు వచ్చిండు, చంపితే ఇది మనదగునని ఇదంతా ఆయనది కాదు. ఈ భూమి ఆకాశం ఆయన సృష్టిస్తే ఇది మనకు కావాలని అనుకునే మానవులు ఎంతోమంది ఈ భూమి మీదకి వచ్చారు. నాది 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 అనుకుంటే అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఈ కుమారుణ్ణి చంపితే, యేసుక్రీస్తు ప్రభువుని చంపితే, సిలువకెక్కిస్తే ఇదంతా మనదగునని ఏ విధంగా ఆలోచించిండ్రు? పాపిష్టులైన మానవులే కదా యేసుక్రీస్తు ప్రభువును సిలువకెక్కించింది. మానవులలోనే ఉన్నాం కదా. మనం కూడా మానవులం. మనం కూడా పాపం చేసిన వారిలోనే ఉన్నాం కదా. ఆకాశము ఇది ఆయన ఆలోచించిన వాళ్ళ హృదయాలను, మన సమస్త మానవుల హృదయాలను పరిశీలన చేస్తే దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు లేరు, ఒక్కడును లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్టున్న ప్రజల మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయకాంతులైరి. నన్ను ముట్టడి వేయవారు ఏం కరను? దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక వారు సిగ్గుపరచబడుతురు అని అన్నాడు. అపవాదిలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయనను సిలువకెక్కించారు పాపిష్టులైన మానవులం మనం. ఎందుకంటే నేను అనే గర్వం మనిషి ఎప్పుడు తీసేసుకుంటాడో అప్పుడు దేవుని చేరుకుంటాం. మనం దేవుని ఆలోచన చేస్తాం. ఎందుకంటే దేవుని క్రియ జరిగించాలి, దేవుని ఆలోచన చేయాలి. ప్రతి మానవుడు దేవునికి లోబడాలి. దేవునికి లోబడకుండా మనుషులకు లోబడుకుంటూ మనుషుల మాటలు, మనుషులు వాళ్ళు వీళ్ళని పొగుడుతారు, వీళ్ళు వాళ్ళని పొగుడుతారు. ఈ పొగిడిన ప్రాణం పోతుంది, పొగిడించుకున్న వ్యక్తి ప్రాణం పోతుంది. మరి ఎవరైనా కాపాడుతారన్నా? ఒకరికొకరు వీళ్ళు మేము అనే ఒక గర్వం, అహంకారం మానవుల్లో నాటి నుండి నేటి వరకు ఏలుతూనే ఉన్నది. అపవాది ఏలిక. ఎందుకంటే అపవాది కూడా నేను అనే గర్వంతో ఆ సింహాసనం కోరుకున్నది. ఆ సింహాసనం కోరుకుంటే ఏమైంది? దాన్ని భూమి మీద పడేస్తే భూమి మీద ఉన్న మానవులందరినీ అది ఆకట్టుకుని ఇప్పుడు అపవాది ఆలోచనలకే వీళ్ళు లోబడతాను. మళ్ళీ అపవాది ఆలోచనలకు లోబడుతూ అది మళ్ళీ దేవుని కొంచెం మాటలు దేవుని చెప్తాం, ఈ లోక సంబంధమైన అనేకంగా చెప్తాం మనం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక.